ప్రభునందు ప్రియులారా, మరొకసారి మరి క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన పరిశుద్ధ నామాన్ని బట్టి వాక్యాన్ని మరి మనందరం కలిసి పంచుకునేటువంటి ఆధిక్యత మనకు అనుగ్రహించబడిన విధానం కొరకు ప్రభు యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు తెలియచేసుకుందాం. అదే రీతిగా మరి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని వినటానికి ముందుకొస్తూ ఉన్నటువంటి మీకు కూడా క్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానించుకోవడానికి గాను పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక రోమాపత్రిక 3వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు నేను ఒకసారి చదువుతాను. దయచేసి మరి బైబిళ్ళు తెరుచుకొని మీరంతా కూడా వాక్యాన్ని చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. రోమాపత్రిక 3వ అధ్యాయం 21వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుందాం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై దమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. 24వ వాక్యం, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. 23వ వాక్యాన్ని మరలా ఒకసారి చదువుతాను, దయచేసి వినాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనం ముందుకు వెళ్దాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రభువా మరి యొక్క దూర యంత్రాల ద్వారా మీ వాక్యాన్ని మరి సహోదరులైనటువంటి వారు నాయన మరి అనేక మంది విశ్వాసులైనటువంటి వారితో పంచుకునేటువంటి ఆధిక్యత మీరు అనుగ్రహించినటువంటి విధానము కొరకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన ఈ ధ్యానము కొరకు మాకు ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యము నీది, వినేటువంటి వారందరం కూడా నీ బిడలంగా ఉంటూ ఉండగా మీ వాక్యము ద్వారా ప్రభువా మమ్మల్ని అందరినీ బలపరచండి. నిలవబడినటువంటి నన్ను కూడా నా నోటికి కాపుదలను గ్రహించి శ్రేష్టమైన మాటలతో మందరి ఆత్మలు బలపరచబడులాగున మంచి వర్తమానం మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని పౌలు గారు మరి రోమా సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. అనగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ కార్యాల మూలంగా దేవుని యొక్క నీతి అనేటువంటిది ఏ రీతిగా ఉందో అది బయలుపరచబడతా ఉంది. అంతేకాదు ధర్మశాస్త్రం అనేటువంటిది ప్రవక్తల ద్వారా మరి ఆ దినాల్లో ఉన్నటువంటి వారికి మరలే ఈ దినాల్లో ఉన్నటువంటి మన లాంటి వారికి కూడా ఒక మార్గాన్ని చూపించేటువంటిదిగా, లేక మరి పాపపు జీవితము నుండి మనం ఏ రీతిగా తొలగిపోవాలి, ఏ రీతిగా దూరపరచబడాలో మరి తెలియచేస్తూ ఉంది. అయితే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదిగా అని కనపడతా ఉంది. అనగా క్రీస్తునందలి విశ్వాసం అనేటువంటిది నీతి ద్వారా మన యొక్క కార్యాల ద్వారా బయలుపరచబడుతూ నమ్మినటువంటి వారందరికీ కూడా, ప్రభువునందు విశ్వసించినటువంటి వారందరికీ కూడా అది దేవుని నీతిగా ఉంది. అనగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనేటువంటి ఆ మాట దేవుని యొక్క సాక్ష్యముగా అబ్రహాము పక్షంగా ఏ రీతిగా ఇచ్చాడో ఈ దినాల్లో ఉన్నటువంటి మనకు కూడా విశ్వాసమును బట్టి నమ్ముట ద్వారా దేవుని యొక్క నీతిని మనం బయలుపరచబడేటువంటి వారంగా కనపడతా ఉన్నాం. అయితే ఈ ధర్మశాస్త్ర క్రియలను బట్టి కాకుండా విశ్వాస సంబంధమైన విశ్వాస మూలమైనటువంటి దేవుని నీతిని బట్టి మరి దేవుని యొక్క నీతి మనం నెరవేర్చేటువంటి వారుగా ఉండాలి. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది ఇదే అధ్యాయంలో 23వ వాక్యం అంటాడు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కానీ 24వ వాక్యంలో మరి యొక్క రక్షణ మనందరికీ కూడా శ్రేష్టమైన రీతిలో, సులభతరమైనటువంటి రీతిలో, వెసులుబాటు కలిగినటువంటిదిగా మరి ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఎలాగ నమ్మువారు ఆయన కృపచేతనే. దేవుని కృప లేకపోతే మనము జీవించలేము. దేవుని కృప లేకపోతే మనం శ్వాసించలేము. దేవుని కృప లేకపోతే ఆహారాన్ని తీసుకోలేం. దేవుని కృప లేకపోతే కష్టించి పని చేయలేం. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారు కూడా కేవలము విమోచన
అనగా ఆయనే మన కొరకు ఈ లోకానికి వచ్చి తన యొక్క ప్రాణాన్ని రక్తాన్ని మన పాపముల నిమిత్తము క్రయధనముగా వెచ్చించి ఆయన మనల్ని మన పాపముల నుండి విడుదల చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాదు ఆయన మనలను విమోచన క్రయధనముగా క్రీస్తు యేసు ద్వారా ఉచితకముగా ఆ నీతిని మనకి మరి ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అయితే లోకములో మనం చేసేటువంటి పని ఎలా ఉంది? ఆ నీతిని మర్చిపోతూ ఉన్నాం. ఆ నీతిని గురించి జ్ఞాపకం చేసుకోలేకపోతూ ఉన్నాం. ఆ నీతిని దినదినము మనము మన యొక్క హృదయాల్లో భద్రపరచుకునేటువంటి వారంగా ఉంటూ మరలా లోకం వైపు తిరిగేటువంటి వారుగా ఉంటూ ఉండగా మన నీతి కార్యాలు ఏవో కొన్ని చేసుకుంటూ నేను నీతిమంతుడని మనకు మనమే మరి తీర్మానించుకుంటా ఉన్నాం. కానీ దేవుని నీతి ఏ రీతిగా ఉండాలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నీతి మనతో ఉండాలి అంటే, దేవుని నీతి మన పక్షంగా ఉండాలి అంటే మనం ఎలాంటి కార్యాలు కలిగి ఉండాలి, మనం దేనిని విడిచిపెట్టాలి, దేనికి దూరంగా ఉండాలి. లోకస్తులంగా ఉంటే దేవుని యొక్క నీతి మనకు ఉండదు. మన యొక్క లోక సంబంధమైనటువంటి మరి కోరికలను మనం విడిచిపెట్టకుండా ఉంటే, లేకపోతే ఆది కాలంలో ఎప్పుడో మన పితరులు ఆచరించారనేటువంటి ఆ మూలపాఠాలు జోలికి పోతూ ఉంటాం. కానీ నూతన నిబంధనలో ప్రభువు మనకిచ్చినటువంటి యొక్క మరి శ్రేష్టమైన ఉచితమైనటువంటి ఆయన కృప ద్వారా ఆయన ఇచ్చేటువంటి ఆ నీతి లేక ఆ విమోచనాన్ని మనం పొందుకోలేనటువంటి వారంగా మరి కనపడతా ఉన్నాం. పాపం అనగా ఏంటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుచేతంటే పాపం అంటే ఏంటో తెలుసుకుంటే దానిలో వచ్చేటువంటి కష్టం ఎంత ఉందో, దాని ద్వారా వచ్చేటువంటి నష్టం ఎంత ఉందో మనకు తెలిసినట్టుగా ఉంటే మనం దానికి మరి దూరస్థలంగా ఉండడానికి ఇష్టపడేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి దినాన్ని పాపం అనగా ఏమిటి? మొదటిగా పాపం అనగా దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి కార్యము కూడా పాపమే. అనగా ఎవరో చూడటం లేదులే అని మన సొంతంగా చేసేటువంటిది, లేక యుక్తి కలిగి చేసేటువంటిది, అనగా ఇది ఎవరూ తెలుసుకోలేరు అనుకుంటూ మనం చేసేటువంటిది, దేవునికి ఇష్టం కానటువంటి ప్రతి పని కూడా, ప్రతి కార్యము కూడా అది పాపముగా ఎంచబడతా ఉంది. మనం అనుకుంటాం ఏమంటే లోకంలో యుక్తి నుండి కుయుక్తులు పుడతా ఉంటాయి, యుక్తి నుండి కుయుక్తి పుడతా ఉంటుంది. కాబట్టి కుయుక్తి అనేటువంటిది ఎదటివాడికి తెలియకుండానే లేక మనకు తెలియకుండానే అనేక సందర్భాల్లో సాతానుడు మనలను పాపపు దారిలో నడిపించేటువంటి వాడుగా మరి కనపడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే గురి తప్పి లేక దారి తప్పి తిరగటం, అనగా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకుండా దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైనటువంటి దిశలో మనం ప్రయాణం చేసేటువంటి వారుగా ఉండటం. నేను అన్నీ మరి పాటిస్తూ ఉన్నాను, దేవుని మాటలన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి. ఆ యొక్క ప్రభు దినాల్లో యవనస్తుడు వచ్చి నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలి? ఆయన చెప్పినటువంటి మాటలు అతనికి నచ్చలేదు కాబట్టి అతను దారి తప్పి జీవిస్తూ ఉన్నాడు. పైకి కనపడడానికి నీతిమంతుల్లాగా కనపడతా ఉన్నాడు. అనేక మంది అతని వెంట తిరిగేటువంటి వారుగా ఉన్నారు. కానీ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం, అతను లోకాన్ని విడిచిపెట్టలేకపోతా ఉన్నాడు, తన యొక్క ధనాన్ని విడిచిపెట్టలేకపోతా ఉన్నాడు. ఆ యొక్క యుక్తి లేక కుయుక్తి జీవితం నుంచి బయటకు రాలేనటువంటి వాడుగా, చెడు మార్గంలోనే నడిచేటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఉంటూ ఉండగా మరి అతను దేవుని ప్రభు దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. అనగా గురి తప్పి లేక దారి తప్పి తిరిగేటువంటి జీవితం నీతి మార్గానికి నడిపించేటువంటిది కాదు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అక్రమమైనటువంటి స్థితి లేక తిరుగుబాటు చేసేటువంటి స్థితి. ఇశ్రాయేలు ప్రజలు అనేక సందర్భాల్లో మోషే మీద తిరుగుబాటు చేశారు. అనేక సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారుగా, వారి మీదకి అనేక శిక్షలు రప్పించుకున్నటువంటి వారుగా ఉన్నారు. ధర్మశాస్త్రం అనేటువంటిది చాలా కఠినమైనటువంటి నిబంధనతో కూడినటువంటిది అయినటువంటి ఆ దినాల్లోనే వారు మోషే ఎదుటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు, దేవునిని వ్యతిరేకించిన వారుగా కనపడతా ఉన్నారు. ఈ దినాల్లో మరి మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్టయితే అక్రమ స్థితి లేక తిరుగుబాటు చేసేటువంటి స్థితి అనేక మంది మనం కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నాం. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మెలిక తిప్పటం లేక పొరపాటు చేసి ఇది కాదు అనేటువంటి ఆలోచనను మరి తీసుకొచ్చేటువంటిదిగా కనపడతా ఉంది. ఐదవదిగా చెడుతనము లేక దుష్టత్వము. ఈ చెడుతనము దుష్టత్వము కానీ, మిగిలినటువంటి తిరుగుబాటు కానీ, మెలికి తిప్పడం కానీ, గురి తప్పి తిరగటం కానీ, దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి ప్రతి కార్యము కూడా సాతాను సంబంధమైనటువంటి మరి కార్యాలు. ఇవన్నీ కూడా మనల్ని ఎక్కడికి నడిపిస్తూ ఉంటాయంటే భక్తిహీనత లేక దుర్నీతికి నడిపిస్తూ ఉంటాయి. అనగా దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి రీతిలో మనల్ని తిప్పుతూ
సాతాను క్రియలు మరి సంతోషంగా చేసేటువంటి వారుగా, సాతాను క్రియలు ఆనందపడుతూ చేసేటువంటి వారుగా, దేవుని సాంగత్యమునకు మానవులు దూరపరచబడినటువంటి వారుగా, వారి ఆత్మను పూర్తిగా నాశనం చేసుకున్నటువంటి వారుగా, వారి యొక్క శరీరాన్ని కృషింపజేసుకుంటూ ఆత్మను నాశనం చేసుకునేటువంటి వారుగా మరి సిద్ధపడి వారు నరకప్రాప్తులుగా తయారవుతూ ఉన్నారు. మానవులు నరకప్రాప్తులుగా. మరి పాపం అనేటువంటిది ఎప్పటి నుంచి ఉందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా ఈ పాపం అనేటువంటిది ఎక్కడి నుంచి మనకు వచ్చింది? ఆదాము హవ్వలను దేవుడు చేసినప్పుడు వారిని నీతిమంతులుగా చేశాడు, వారిని పరిశుద్ధులుగా చేశాడు. ఏ పాపము లేనటువంటి వారిగా మరి వారిని తయారు చేసినటువంటి వారుగా కనపడతా ఉన్నాడు. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వాక్యంలో వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వాక్యంలో ఒక్కసారి మనం మరి జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుని మాటలు మనకి తెలియచేయబడతా ఉన్నాయి. ఏమిటి? యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండేది. దేవుడైన యెహోవా తయారు చేసినటువంటి ప్రతి భూజంతువులలో అక్కడ సర్పము దేవుని యొక్క సముఖము నుండి దూరపరచబడిన తర్వాత ఒక జంతువుతోటి సమానంగా మారిపోయింది. తనకు ముందున్నటువంటి స్థితి అంతా కూడా కోల్పోయినటువంటిదిగా కనపడతా ఉంది. ముందున్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి స్థితి నుంచి కోల్పోయి కుయుక్తి కలిగినటువంటిదిగా దేవుని బిడలుగా ఉన్నటువంటి వారిని, పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారిని పాపపు జీవితంలోనికి నడిపించి తన సొత్తుగా చేసుకోవడానికి మరి ఇష్టపడుతున్నటువంటి రీతి కనపడతా ఉంది. 83వ కీర్తనలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 83వ కీర్తన 3వ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. కపట ఉపాయములు అనగా మరి ప్రజలను, దేవుని బిడలను పడద్రోసేటువంటి ఆలోచనలు, దేవుని బిడలను వంకర మార్గములో, పాపములోనికి, నాశనములోనికి నడిపించేటువంటి మరి కపటోపాయాలు ఈ లోకంలో అనేక మంది మరి పన్నుతూ ఉంటారు. వారందరూ కూడా సాతాను సంబంధులుగా దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి అనగా కపటోపాయం పన్నేటువంటి వారు, సర్పము కుయుక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి దేవుని బిడలుగా పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారిని మరి పాడు చేసేటువంటి ఆలోచన కలిగినటువంటి దాన్ని బట్టి మనకు తెలియజేయబడతా ఉంది ఏంటంటే పాపము చేసేటువంటి వారందరూ కూడా సాతాను యొక్క సంతానముగా ఉన్నారు. అందుకే యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో అక్కడ ఉన్నటువంటి సమూహంలో చాలామందిని ఉద్దేశించి అంటాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించేటువంటి వాడు ఎవరయ్యా? సర్ప సంతానం అనగా సర్ప సంతానం అనేటువంటిది మరి ఎవరంటే సాతాను సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారుగా, సాతాను సంబంధమైనటువంటి జీవితాన్ని. మరి నరులు లేక మానవులందరూ కూడా పాపము చేసిన వారైతే యేసుప్రభు కూడా ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు కదా. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వాక్యంలో తెలియచేయబడతా ఉంది. ఆ వాక్యంలో ఏమంటాడంటే పాపము లేనివాడు ప్రభువు ఒక్కడే. ఆయన అంటాడు ఏమనంటే ధైర్యంగా చెప్తా ఉంటాడు, నేను నా తండ్రి పంపించినటువంటి ఐ ఆమ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ మై ఫాదర్. ఆ శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని చెప్పటమే కాదు, ఆ సాక్ష్యాన్ని తన జీవిత కాలంలో నిలవబెట్టుకున్నటువంటి వాడుగా కూడా మరి యేసయ్య కనపడతా ఉన్నాడు. రెండవదిగా ఈ పాపము ఎప్పటి నుంచి మనకు వచ్చిందో తెలుసా? 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం, దేవదూతలు పాపము చేసినప్పుడు, జాగ్రత్తగా వినాలి, దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమునందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి, దేవదూతలకు కూడా ఎగ్జంప్షన్ లేదు. మేము పరిశుద్ధులం కదా, దేవుని సముఖంలో ఉన్నాం కదా అనుకుంటే వాళ్ళకు కూడా ఈ పాపము నుండి ఎగ్జంప్షన్ లేదు. వారు కూడా పాపము చేస్తే ఎక్కడికి త్రోయబడతారట? పాతాళము యొక్క బెలములోనికి అనగా పాతాళ కుహరములోనికి వారు త్రోయబడేటువంటి వారుగా కనపడతా ఉన్నారు. దేవదూతలైనా అదే శిక్ష, మానవులైనా అదే శిక్ష, విశ్వాసులైనా అదే శిక్ష, బోధించేవారైనా, పరిచర్య చేసేవారైనా, పరిచర్యలో సహకరించేటువంటి వారైనా ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన లేక దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉంటామో ఆ దినాన్ని మనము సాతాను సంతానముగా, సర్ప సంతానముగా ఉన్నటువంటి వారంగా కనపడతా ఉన్నాం. ఎన్ని చేసినప్పటికీ కూడా సాతాను దేవుని ఎదుట ఓడిపోయినటువంటి వాడుగా,
దేవుని ఎదుట మరి తన యొక్క ప్రతాపాన్ని ఏమాత్రము కూడా చూపించుకోలేనటువంటి వాడిగా కనపడతా ఉన్నాడు. అయితే మన నీతి కార్యాలు అనేక మందిని దేవుడు మనకి బైబిల్లో చూపించాడు. కానీ పాప సంబంధమైనటువంటి కొన్ని భయంకరమైనటువంటి పాపాలు, దేవునికి ఇష్టము కానటువంటి కొన్ని కార్యాలు మరి మనం జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది నిమిషాలు త్వరగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఆలోచన ద్వారా, రెండవదిగా తలంపు ద్వారా. ఆలోచన ద్వారా, తలంపు ద్వారా మరి పాపం. ఇది చాలా భయంకరం. ఎందుకంటే మనకి ఆలోచన పుడితే మన చేతులు లేక మన కాళ్ళు, మన హృదయం, మన సమస్తం కూడా ఆ రకంగా నడుచుకోవడానికి వెళ్ళిపోతాం. కాబట్టి మన ఆలోచన యావత్తు కూడా ఏ రీతిగా ఉండాలి అంటే పాపము లేనటువంటి రీతిలో ఉండాలి. మన ఆలోచన యావత్తు దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున ముందుకెళ్ళేటువంటిదిగా ఉండాలి. మన ఆలోచన యావత్తు కూడా దేవుని యొక్క తలంపులను నెరవేర్చేటువంటివిగా మరి ఉండాలి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వాక్యంలో, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. వారి హృదయములోని ఊహ అంతయు, ఊహించుకుంటాం. అనగా ఊహ ద్వారా కూడా మనం అనేక సందర్భాల్లో మరి పాపము చేసేటువంటి వారంగా కనపడుతూ ఉన్నాం. మన ఊహలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి? ఒక్కొక్కసారి ఆకాశాన్ని అంటేటువంటివిగా ఉంటాయి. ఈ ఊహలను బట్టి మనం చేసేటువంటి కార్యాలు దేవునికి వ్యతిరేకమైనటువంటివిగా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ రీతిగా పాపము చేసినటువంటి మానవుడిని కూడా ఊహ ద్వారా పాపము చేసి తలంపుల ద్వారా పాపము చేసినటువంటి మానవుడిని కూడా దేవుడు క్షమించి రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆదికాండం 8వ అధ్యాయంలో మరి ఒక శ్రేష్టమైన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వాక్యం 2వ భాగంలో నేను జ్ఞాపకం చేస్తాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచనలు వారి బాల్యము నుండి చెడ్డవి. నేనిప్పుడు చేసినట్లుగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడంటే, నోవహు కాలంలో లోకం చెడిపోయింది. తలంపులతోటి, ఊహలతోటి వారి తలంపులోకి వచ్చినటువంటి ప్రతిదాన్ని కూడా కార్యరూపేణ నెరవేర్చాలని ఎంతకైనా దిగజారిపోయినటువంటి వారుగా వారు కనపడుతూ ఉండగా, ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన జలప్రళయాన్ని రప్పించాడు. సమస్తము కూడా నాశనం అయిపోయింది. లోబడినటువంటి నోవహును బట్టి అతని కుటుంబ సభ్యులు, మరి అక్కడ హెబ్రీ పత్రికలో అంటాడు కదా, నోవహును బట్టి మరి 7 రక్షించబడ్డారు. అనగా గృహ యజమానిని బట్టి, గృహ యజమానికి చెడ్డ తలంపు లేదు, అదే తలంపులో, మంచి తలంపులో కుటుంబాన్ని అంతటిని కూడా ఆయన మరి నడిపించుకున్నటువంటి వాడుగా ఉండగా, దేవుని యొక్క ఉగ్రత నుండి ఆ కుటుంబం తప్పించబడింది. ఆ తరువాత దేవుడు లోకాన్ని చూసిన తర్వాత, నా చేతి సృష్టి అయినటువంటి మానవులను, అంతేకాదు నోటి మాటతో సృష్టించినటువంటి ఆ చిన్న ప్రాకేటువంటి పురుగులు మొదలుకొని మహా జంతువుల వరకు, వృక్షాల వరకు కూడా ఈ జలప్రళయాన్ని బట్టి, అనగా మానవులు చేసిన పాపాన్ని బట్టి పాడైపోయిందే. కాబట్టి ఇంకా నేను నరులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంత దారుణమైనటువంటి రీతిలో అది మరి నాశనం చేయను. అనగా దేవుని యొక్క ప్రేమ వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎలాగో అయినా వెల్లడిపరిచాడు. మనం ఇంకా పాపులమై ఉండగా యుక్త కాలమున భక్తిహీనుల యొక్క రక్షణ కొరకు దేవుడు తన యొక్క ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మనందరి యొక్క పాప పరిహారము కొరకు ఆయనను సిలువకు అప్పగించినటువంటి వాడుగా మరి కనపడతా ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, చెడ్డ తలంపులతో దేవుని యొక్క నామాన్ని మనం వ్యతిరేకిస్తే, మన ఆలోచనల ద్వారా దేవుని యొక్క నామాన్ని మనం వ్యతిరేకిస్తే, ఆ కుటుంబాల్లో లేక సమాజంలో ఏం జరుగుతుందో మరి ఆదికాండంలోనే, బైబిల్లోనే మనకు తెలియజేయబడతా ఉంది. మన మాటలు మన జవాబులు కాదు, కానీ వాక్యం నుండే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 11వ అధ్యాయం 9వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆదికాండం 11వ అధ్యాయం 9వ వాక్యం, దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. అనగా వారికి ఒక ఆలోచన వచ్చింది, మనం ఒక గోపురాన్ని కడదాం, దేవునితోటి సమానంగా ఆయన దగ్గరకు ఎక్కిపోతూ దిగిపోతూ ఉండొచ్చు, మనం కూడా ఆకాశాన్ని అంటే గోపురాన్ని కట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉండొచ్చు, ఆయనతోటి సమానంగా మనం అక్కడ కూడా మరి అక్కడ ఏముందో చూసి రావచ్చు అని చాలా ఆశపడతా ఉన్నారు వాళ్ళు. ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటే అక్కడ అన్నీ చేర్చుకున్నారు వాళ్ళు. గోపురం కడదామని కావాల్సిన వస్తు సామాగ్రి చేర్చుకొని పని ప్రారంభించగానే దేవుడు ఆకాశం నుండి చూసి అట
వారు మాట్లాడేటువంటి భాషలన్నీ కూడా మార్చాడు. ఒక సహోదరుడు మాట్లాడే భాష ఇంకొకడికి అర్థం కావటం లేదు, ఇంకొకడు మాట్లాడేటువంటి మాట మరొకడికి అర్థం కావటం లేదు. ఈ భాషలో వచ్చిన తారతమ్యాన్ని బట్టి వారి మధ్యలో ఉన్నటువంటి కలతలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒకరినొకరు దూషించుకుంటూ ద్వేషించుకుంటూ చెదిరిపోయినటువంటి వారుగా, అనగా ఆలోచన ద్వారా మనం పాపం చేస్తే, తలంపుల ద్వారా మనం పాపం చేస్తే బాబేలు మరి ఆ గోపురాన్ని కడదామనుకున్నటువంటి వారు ఏ రీతిగా తారుమారైపోయారో మనము కూడా అదే రీతిగా తారుమారైపోతాం. కుటుంబాలు తారుమారవుతాయి, సమాజము తారుమారైపోతుంది, సంఘం మారిపోతూ ఉంది. కాబట్టి ఒకే మాట, ఒకే ఆలోచన. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచనను బట్టి పాపము బహు భయంకరమైనటువంటిది. జీవితాలు తారుమారైపోయేటువంటి స్థితి కనపడతా ఉంది. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే క్రియ ద్వారా పాపం. క్రియల ద్వారా ఆదికాండం 4వ అధ్యాయం 8వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆదికాండం 4వ అధ్యాయం 8వ వాక్యంలో కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతడిని చంపెను. కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. నరహత్య చేసినటువంటి వాడుగా, ఎవడో పొరుగువాడిని నరహత్య చేయలేదు, లేకపోతే ఏదో తప్పిదం ఉంటే తాను నరహత్య చేయలేదు. దేవునికి ఇంపైనటువంటి సువాసనగా ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి బలి అర్పించినటువంటి హేబేలును నరికి అతని యొక్క రక్తాన్ని భూమి మీద ఒలికించినటువంటి వాడుగా కయీను కనపడతా ఉన్నాడు. అతనికి మరి దానికి వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అనగా నరహత్య చేసినటువంటి వానికి వచ్చినటువంటి ప్రతిఫలాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆదికాండం 4వ అధ్యాయం 12వ వాక్యంలో వాక్యం ఏం తెలియజేస్తూ ఉందో మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉంటావు. ఇది ఎంత భయంకరమండి! ఇది మనం పంట వేసుకొని కడుపు నిండా ఆహారం తిందామని అంటే సహోదరుని ద్వేషించినటువంటి వాడికట ఆహారం కూడా కరువైపోతూ ఉంది. నేనేదో కష్టపడి నా పంట నేను పండించుకోవాలనుకుంటా ఉన్నాడు కయీను, కానీ అతనికి వచ్చేటువంటిదంతా కూడా పొల్లే వస్తూ ఉంది. రెండవదిగా అతని యొక్క పరిస్థితి మరి ఎంతవరకు దిగజారిపోయిందనంటే దిగులు. తన జీవితంలో సహోదరుని యొక్క చావు ఎదురుగుండా చూస్తూ ఉన్నాడు. అతను నేల మీద పడి విలవిలా కొట్టుకోవడం చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత అతనికి శాంతి ఉంటుందా? శాంతి ఉండదు. ఎందుకంటే ఆ సహోదరులిద్దరూ కూడా ఒకే తండ్రి బిడ్డలు, తల్లి బిడ్డలు. వారిద్దరూ కూడా ఒకే చోట పెరిగినటువంటి వారుగా ఉన్నారు. ఒకే తండ్రి పెట్టినటువంటి ఆహారాన్ని తిన్నారు, ఒకే గృహంలో ఉన్నారు. వారు కాస్త పెద్దవారయ్యి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అర్పణలు అర్పించేసరికి, వ్యక్తిగతమైనటువంటి జీవితాలు జీవించేసరికి వారికి ఒకరి మీద ఒకరికి అసూయ, వ్యతిరేకత వచ్చినటువంటిదిగా కనపడతా ఉంది. ఈ అసూయను బట్టి, లేక సహోదరుని ప్రేమించలేనటువంటి స్థితిని బట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, కయీను చేసేటువంటి కష్టమంతా కూడా నేలపాలైపోతూ ఉంది. కయీనుకు సారవంతమైనటువంటి ఆహారం దొరకటం లేదు. కయీను యొక్క జీవితం అంట దిగులుతో గడిపాడు. అంతేకాదు దేశదిమ్మరైపోయాడు. ఈ పంట నాకు, ఈ భూమిలో మంచి పంట లేదు, మరొక స్థలానికి వెళ్ళాలి, అక్కడ పంట పండించుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మరి మంచి పంట లేదేమో, ఇంకొక చోటకి వెళ్ళాలి. ఇంకొక చోటుకి వెళ్తే అక్కడ రాళ్ళు నీరు లేదు, మరొక చోటకి తిరుగుతూ ఉన్నాడు. అనగా క్రియల ద్వారా పాపము చేస్తే మనం అనుకుంటాం హత్య అనంటే కత్తిపెట్టి పొడి చేయటం, లేకపోతే వాడిని చంపేయటం. అనేక సందర్భాల్లో మనం దినదినము మన సహోదరులను మాటల ద్వారా, మన క్రియల ద్వారా వారిని పెట్టేటువంటి ప్రతి బాధాకరమైనటువంటి సందర్భం కూడా హత్యతోటే సమానం. ఎందుకంటే నిజానికి హత్య చేస్తే వాడు ఒకసారే చేస్తాడు, కానీ ఇలాంటి క్రియల ద్వారా మనం అనేక సందర్భాల్లో వాడిని హింసిస్తూ వారి యొక్క జీవితాన్ని మరి నాశనం చేస్తున్నటువంటి వారుగా కనపడతా ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా ఆలోచన ద్వారా, మరి తలంపుల ద్వారా దేవునికి వ్యతిరేకంగా పాపము చేయటం. రెండవదిగా క్రియ ద్వారా పాపము చేయటం. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అత్యాశ కలిగి పాపం చేయటం. దేవుడు మనకి కొంత ఇస్తాడు, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి సంపూర్ణతను మనం మరిచిపోయినటువంటి వారుగా కనపడతా ఉన్నాం. మనకిచ్చిన దాంతో మనం తృప్తి పడకుండా, మనకిచ్చిన దాంతో మనం సంతృప్తి పడకుండా మనం ఏం చేస్తూ ఉన్నామంటే అత్యాశపరులంగా ఇంకా కావాలి, ఇంకా దాచుకోవాలి. ఒకవేళ మనకు దేవుడు సమృద్ధిగా ఇంకా ఇచ్చినప్పటికీ కూడా
అలాంటి సందర్భంలో కూడా మన ప్రక్కన ఉన్నటువంటి ఒక సహోదరుని మనం జ్ఞాపకం చేసుకొని వాడిని కడుపు నింపేటువంటి ఆలోచన మనకు ఉండదు. ధనవంతుడు ఒకడున్నాడు, సమృద్ధి అయినటువంటి పంట పండింది. ఆ పంట పండిన బట్టి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నాడంటే, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని తనలో తను అనుకుంటా ఉన్నాడు. కనీసం బయటికి కూడా అనలా. అనేక సంవత్సరాలకి సరిపడిన ఆహారం నీకు సమకూర్చబడింది, నా కొట్లు విప్పి పెద్దగా కట్టుకుంటానని ఆ రాత్రి ఆలోచన చేస్తూ ఉంటే, తృప్తి లేనటువంటి ప్రతి మానవుని కూడా దేవుడు ఏమని పిలుస్తాడంటే, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతా ఉన్నాను. వెర్రివాడు అనగా ఉన్నదాంతో సంతృప్తి చెందకపోతే, అత్యాశ కలిగినటువంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నటువంటి వారంగా ఉంటే, అది కూడా దేవునికి వ్యతిరేకముగా మనం చేసేటువంటి పాపంగా కనపడతా ఉంది. ఆదికాండంలోనే 19వ అధ్యాయం 17వ వాక్యం 27వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అత్యాశ కలిగినటువంటి లోతు యొక్క భార్య స్థితి ఏమైపోయిందో అక్కడ మనకు తెలియచేయబడతా ఉంది. ఆదికాండం 19వ అధ్యాయం 17, 26 వాక్యాలు. లోతు కుటుంబంతో దేవుని యొక్క మాటలు ఇలా తెలియజేయబడతా ఉన్నాయి. నీ వెనుక చూడకము, నీ వెనక్కి చూడొద్దు, నీవు నశించిపోకుండా ఆ పర్వతానికి పారిపో. అదిగో ఆ పర్వతం మీద మాత్రమే నీకు క్షేమం ఉంది. ఆ పర్వతాన్ని నేను నీ కొరకు ఏర్పాటు చేశాను. రాబోయేటువంటి ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోవాలనంటే ఈ సొదొమ గొమొర్రా ప్రాంతం నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి, నీకు చూపించేటువంటి ఎత్తైనటువంటి ప్రాంతానికి. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా హెచ్చైనటువంటి రీతిలో ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా మంచి స్థాయిలో ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే మనము ఆయన బిడలము, మనము ఆయన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు. ఇదిగో నేను చూపించబోయేటువంటి ఆ పర్వతానికి వెళ్ళవయ్యా నువ్వు అని అంటే, ఆ 2వ భాగంలో అంటాడు అక్కడ 26వ వాక్యంలోకి వచ్చేసరికి, ఆ ప్రకారమే లోతు తన బిడ్డలతోటి భార్యతోటి ప్రయాణం మొదలు పెడితే, వారు ఆ పర్వతానికి చేరే లోపే లోతు భార్య ఏం చేస్తూ ఉందట, లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. అనగా అత్యాశ కలిగింది. ఆ పర్వతం మీదకి వెళ్తే నాకేముంది, ఈ సొదొమ ప్రాంతంలో లేక ఈ గొమొర్రాల ప్రాంతంలో నేను చాలా సమృద్ధిగా మంచి ఇళ్ళు కట్టుకున్నాను, మంచి మంచి పొలాలు ఉన్నాయి నాకు, ఇవన్నీ కూడా ఇప్పుడు అగ్నిగంధకాల్లో మంట చేస్తాడట. ఇప్పుడు ఇవన్నీ మండిపోతే మళ్ళా నేను ఎంతకాలం కష్టపడితే నాకు అక్కడ ఇల్లు వస్తుంది, నా ఇల్లా అని వెనక్కి చూసుకుందా ఉంది. వెంటనే ఆమె ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అనగా అత్యాశ కలిగినటువంటి జీవితాలు కఠినమైనటువంటి శిక్ష దేవుడిస్తాడు. అత్యాశ కలిగినటువంటి జీవితాలు మరి కఠినమైనటువంటి జీవితాన్ని గడపాల్సినటువంటి స్థితి వస్తూ ఉంది. ఆమె అసలు మరొక ఇల్లు కట్టడమే కాదు కానీ అసలు ఆ స్థలానికి అనగా దేవుడు చూపించిన ఆ కొండ మీదకి వెళ్ళేటువంటి ఆధిక్యత కూడా కోల్పోయినటువంటిదిగా కనపడతా ఉంది. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినటువంటి వారు, లేక వారు సంపాదించినటువంటి సంపాదనను బట్టి ఏమేమో అనుకునేటువంటి వారు ఏమవుతారో తెలుసా, వారు మరి దేవునికి దూరంగా చూసినటువంటి వారు అనుకుంటారు ఏమనంటే, అయ్యో లోతు భార్య ఏదో రూపం కనపడతా ఉంది కానీ మనిషి రాయి అయిపోయిందే, ఎంత భయంకరమైనటువంటి స్థితి. దేవుని పేరు చెప్పుకుంటున్నటువంటి మనం ఆ పేరుకు తగినటువంటి సార్థకమైనటువంటి జీవితాన్ని జీవించకుండా అత్యాశపరులంగా పోతే, లోక సంబంధమైనటువంటి ఆశల వైపు మనం తిరుగుతూ ఉంటే, దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం, అది వ్యర్థమైనటువంటి జీవితం. తదుపరి మనం జ్ఞాపకం చేసుకుంటే, తిరుగుబాటు చేయటం ద్వారా పాపం. తిరుగుబాటు చేసేటువంటిది కూడా ఒక పాపం. ఇక్కడ దేవుని అనుసరింపనీయకుండా అనేక మంది రాజులు పాత నిబంధన కాలంలో వారి యొక్క పితరులు పాటించినటువంటి దానికంటే కూడా ఘోరమైనటువంటి పాపాన్ని చేసిన వారుగా కనపడతా ఉన్నారు. వారి పితరులు చేసినటువంటి తప్పుల కంటే కూడా ఘోరమైనటువంటి తప్పిదాలు వారు చేసినటువంటి వారుగా కనపడతా ఉన్నారు. ఈ దినాల్లో ఉన్నటువంటి వారు సామాన్యమైనటువంటి జీవితాన్నే జీవిస్తూ దుర్బోధకు అలవాటు పడినటువంటి వారుగా, కాని మాటలు వారి జీవితాల్లో చెప్పేటువంటి వారుగా, అబద్ధాలతోటి వారి జీవితం మరి అనేక మందికి మరి మెరుగుపడినటువంటి రీతిలో మార్చుకోవాలి అనే ఆలోచన కలిగినటువంటి వారుగా కనపడతా ఉన్నారు. ఇక్కడ మరి మనం 2వ రాజుల గ్రంథంలో ఒక రాజుగారిని మనం చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరు ఆ రాజుగారు అంటే ఆహాజు రాజు. ఆహాజు దేవునికి దృష్టికట చెడుతనాన్నే జరిగించాడు. ఆహాజు అనేటువంటి వాడు యెరోబాము లేక నెబాతు కుమారుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీలను యెహోవాను అనుసరింపకుండా చేశాడట. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు
యెహోవా దేవుని నామాన్ని మరి చక్కటి రీతిలో అనుసరిస్తూ ఆయన ఆజ్ఞల చొప్పున ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలు చొప్పున వారు నడుస్తూ ఉంటే ఆ మార్గములో వారిని నడవకుండా చేసి వంకర మార్గములోకి త్రిప్పినటువంటి వాడుగా, లేక విగ్రహారాధికులుగా మార్చి, లేక అసలైనటువంటి నిజమైన దేవుణ్ణి మరిచిపోయి కాని దానికి వారు లోబడేటువంటి వారుగా ఏం చేశాడో తెలుసా? దేవుని ఆజ్ఞను ప్రక్కకు పెట్టి అతని యొక్క మాటే ఆజ్ఞగా మరి నిరూపించుకోవాలని దేవుని దృష్టికి పాపము చేసినటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. అనగా దేవుని మీద తిరుగుబాటు చేశాడు. దేవుని యొక్క ఆజ్ఞను వ్యతిరేకించి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వాడుగా ఉండటమే కాదు, నాశనానికి దారి చూసుకున్నటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. ఆ తదుపరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే చేయరాని కార్యాలు చేయటం కూడా మరి ఘోర పాపంగా కనపడతా ఉంది. లేవియాకాండంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, లేవియాకాండంలో మనం ఒక శ్రేష్టమైన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వ అధ్యాయం 2వ వాక్యం. లేవియాకాండం 4వ అధ్యాయం 2వ వాక్యంలో యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేని విషయములోనైనను ఎవడైనను పొరపాటున చేయరాని కార్యము చేసి పాపి అయిన ఎడల, అనగా వాడికి వచ్చేటువంటి శిక్షలు చాలా ఉన్నాయి. చేసిన పాపాన్ని బట్టి రకరకాల శిక్షలు. ద్వితీయోపదేశకాండంలో మనం అనేకమైన శిక్షలు చదువుతూ ఉంటాం. ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా ఆయనకు విధేయత చూపించకుండా అవిధేయుడిగా మారిపోయి చివరికి ఏమంటాడంటే పొరపాటున చేసినటువంటి కార్యాలకు కూడా దేవుని దృష్టిలో ఎలాగుంటాయట? పాపముగానే ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? మనం చేసేటువంటి ప్రతి కార్యము కూడా ఆలోచించి చేయాలి. ఎందుకు ఆలోచించాలి? మన యొక్క దేహానికి కావాల్సిన దుస్తులు కొనాలంటే చాలా ఆలోచిస్తాం. మన యొక్క దేహాన్ని శుద్ధిగా ఉంచుకోవాలంటే చాలా ఆలోచిస్తాం. మన యొక్క గృహాన్ని అలంకరించుకోవాలంటే చాలా ఆలోచిస్తాం. మరి గృహానికి, నీ దేహానికి, నీ దుస్తులకే నువ్వు అంతా మరి విలువ ఇచ్చినప్పుడు దేవుని మాటకు నువ్వు విలువ ఇవ్వకపోతే పొరపాటున ఒకవేళ నువ్వు పాపం చేసినప్పటికీ కూడా అక్కడ అంటాడు చూడండి, పొరపాటున చేయరాని కార్యము చేసి పాపి అయిన ఎడల. అనగా నిర్గమాకాండంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు మనం దారి తప్పినా, లేక ఇంకా ఇర్మియా గ్రంథంలో, యెషయా గ్రంథంలో చెప్పినటువంటి ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం నడిచినప్పటికీ కూడా మనం దేవుని ఎదుట పాపము చేసినటువంటి వారంగా కనపడుతూ ఉంటాం. తదుపరి మరొక పాపాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. విగ్రహారాధన ద్వారా పాపం. అనగా దేవునికి ఇష్టము కానటువంటి ప్రతి కార్యము కూడా విగ్రహారాధన సంబంధమైనదే. మనం అనుకుంటాం విగ్రహారాధన అంటే ఏదో బొమ్మ చేసుకుంటే విగ్రహం అనేసని. దేవుని కంటే ఎక్కువగా, నీ సృష్టికర్త అయినటువంటి నీ రక్షకుడి కంటే, నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టిన నీ ప్రభువు కంటే నువ్వు దేన్నైతే ఎక్కువగా నువ్వు మరి ప్రేమిస్తావో నీ జీవితంలో నువ్వు అప్పుడే మరి విగ్రహారాధన చేసినటువంటి వాడుగా కనపడతా ఉన్నావు. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 52-53 వాక్యాల్లో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ ఉన్నటువంటి ప్రజలట ఆ రాజుగారి యొక్క ప్రోత్సాహంతో బయలుదేవతకు పూజించినటువంటి వారుగా ఉన్నారు. దానికి నమస్కారం చేసేటువంటి వారుగా ఉన్నారు. ఈ పూజా నమస్కారాలతో ఎప్పుడైతే వాళ్ళు దేవతా సంబంధమైనటువంటి కార్యాలు, విగ్రహారాధన సంబంధమైన కార్యాలు, తమ దేవుని కంటే కూడా, తమకు సమస్తాన్ని అనుగ్రహించినటువంటి దేవుని కంటే కూడా ఎప్పుడైతే మరి ఆ యొక్క చేయరాని కార్యము దేవునికి వ్యతిరేకంగా, అనగా ఆయన బిడలని చెప్పుకుంటూ ఆయన బిడలుగా ఉన్నటువంటి వారు అయి ఉండి దేవుని కార్యాలు నెరవేర్చకుండా మరి పొరపాటు కలిగి కానీ ఉద్దేశపూర్వకంగా కానీ చేసినటువంటి ప్రతి పాపము ఏం చేస్తూ ఉన్నారట? వాటిని పూజిస్తూ ఉన్నారు, వాటికట నమస్కారం చేస్తూ ఉన్నారు. ఇలాంటి రీతిలో అనగా విగ్రహారాధన సంబంధమైనటువంటి ప్రతి కార్యం, నీ దేవునికి మరి ఇష్టము కానటువంటి ఏ కార్యమైనప్పటికీ కూడా, నిన్ను రక్షించుకొని నిన్ను సృజించి నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టిన మన రక్షకుడిని క్రీస్తు ప్రభు కంటే దేన్నైనా నువ్వు ఎక్కువగా కనుక మరి ప్రేమిస్తూ ఉంటే నీ జీవితంలో నీవేం కలిగి ఉన్నావు? విగ్రహారాధన జీవితాన్ని కలిగి ఉన్నావు. అలాంటి జీవితం దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 11వ వాక్యంలో కూడా ఒక మాట మనకి తెలియచేయబడతా ఉంది. యోధారాజైన మనష్షే తాను పెట్టుకున్న విగ్రహముల వలన యోధావారు పాపము చేయుటకు కారకుడాయెను. యజమాని పాపం చేస్తే
పిల్లలందరికీ కూడా వస్తుంది అది. యజమాని నోవహు యొక్క నీతిని బట్టి తన కుటుంబం ఏ రీతిగా రక్షించబడిందో అక్కడ నీతిని బట్టి రక్షించబడిన కుటుంబంగా కనపడతా ఉంది. ఇక్కడ పరిపాలన చేసేటువంటి యొక్క మరి ఆ రాజు మనష్షే గారు, ఈ మనష్షే చేసినటువంటి పాపాన్ని బట్టట ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాపిష్టోళ్ళు అయిపోయారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాపము చేసేటువంటి దారిలో ఉన్నారు. ఒక కుటుంబ యజమానిగా, లేక ఒక సంఘ నాయకుడిగా, లేక ఒక పరిపాలించేటువంటి నాయకుడిగా, ఆ నాయకుడు ఒక యజమాని, లేక ఒక బోధకుడు, ఒక మరి అనేక మందిని ప్రభువు దగ్గరకు నడిపించేవాడు పాపము చేసేటువంటి వాడుగా కనపడితే ఆ పాపము ఆ కుటుంబానికి అంటుకునేదిగా ఉంది. ఆ పాపము ఆ యొక్క మరి రాజ్యానికి అంటుకుంటుంది. ఆ పాపము ఆ సమాజానికి అంతటికి కూడా మరి అంటుకుంటుంది. రాజును బట్టి మా రాజుగారే విగ్రహారాధన చేస్తూ ఉన్నాడు, మా రాజుగారే విగ్రహాలకి నమస్కారం చేస్తూ ఉన్నాడు, మేమెందుకు చేయకూడదు? అప్పటిదాకా దేవుని పక్షంగా పనిచేసిన ప్రజలందరూ కూడా విగ్రహారాధికులుగా మారిపోయారు. మనం చెప్పుకుంటాం కదా, యథా రాజా తదా ప్రజ. రాజుగారు ఎలాగుంటే ప్రజలు అలాగే ఉంటారు, తండ్రి ఎలాగుంటే బిడ్డలు అలాగే ఉంటారు. మరి ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, విగ్రహారాధన దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇందులోనే మనం మూడవ ఉదాహరణ కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు నేను ఇన్ని ఉదాహరణలు మరి బైబిల్ నుంచి ఈ విగ్రహారాధన కొరకు చెప్తా ఉన్నానంటే, ప్రతి రాజు కూడా, లేక ప్రతి పరిపాలకుడు కూడా, ప్రతి గృహ యజమాని కూడా వారికి ఇవ్వబడిన సమృద్ధిని మర్చిపోయారు. దేవుని ద్వారా వచ్చినటువంటి ఫలాలన్నీ మర్చిపోయి ఇప్పుడు లోకం వైపు తిరిగి మరొక దారిలో ప్రయాణం చేస్తున్నటువంటి వారిగా కనపడతా ఉన్నారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 23వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. సిరియా రాజుల విగ్రహములు, జాగ్రత్తగా వినాలి, సిరియా రాజుల విగ్రహములు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేనును వాటికి బలులు అర్పించుదును అని ఈ ఆలోచన ఎప్పుడైతే కలిగిందో, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క రాజ్యమే నాశనమైనటువంటి స్థితి కనపడతా ఉంది. ఇక్కడ అదే సమయంలో, అదే సందర్భంలో యూదా దేశంలో ఉన్నటువంటి, యూదా పట్టణంలో ఉన్నటువంటి యొక్క ప్రజల పరిస్థితి ఎలాగుందో 28వ అధ్యాయంలోనే 25వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యూదులునగా యూదా దేశ సంబంధమైనటువంటి వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు దేవుని పని మరిచిపోయారు. ఇక్కడ రాజుగారు వెళ్ళే దారిలోనే వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, యూదా దేశములోని పట్టణములలో అన్య దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి దేవుడైన యెహోవాకు కోపము పుట్టించేది. ఆయన నీతిమంతులుగా తీర్చినటువంటి వారు ప్రతి కష్టము నుండి విడుదల పొందిన తర్వాతట ఆ బయటకు వచ్చిన వెంటనే అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, నోవహు కానీ, మరి మిగిలినటువంటి వారందరూ కూడా ఆ కష్టములో నుంచి, ఇబ్బందిలో నుంచి దేవుడు విడిపించిన తర్వాత బయటకు రాగానే బలిపీఠాన్ని కట్టి దేవునికి ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటి ఆఘ్రాణించేటువంటి బలులు అర్పిస్తే, ఇక్కడ ఆ తదుపరి వచ్చినటువంటి రాజులు ఏం చేస్తూ ఉన్నారంటే, విగ్రహారాధన సంబంధమైన కార్యం వారు చేయటమే కాదు, ఆ విగ్రహాలు ఎక్కడికుంటే అక్కడికి పోవటం, ఎక్కడైతే దొరుకుతాయో మంచి విగ్రహాలు తెచ్చుకొని అక్కడ పెట్టుకోవటం, ఇది అందంగా ఉందనుకోవటం, కదలనటువంటి దాన్ని, రూపము లేనటువంటి దాన్ని, ఇలాంటి వాటన్నిటిని కూడా వారు దగ్గర పెట్టుకుంటూ ప్రజలకు మరి విగ్రహారాధనను బట్టి దగ్గర అవుతున్నాం అనుకుంటూ వాళ్ళని నాశనం చేస్తున్నటువంటి వారుగా మరి కనపడతా ఉన్నారు. ఇంకా మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ పాపముల ద్వారా అనగా మనం రకరకాలైనటువంటి పాపాలని మరి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఆలోచన ద్వారా పాపం, క్రియ ద్వారా పాపం, అత్యాశ కలిగి చేసేటువంటి పాపం, తిరుగుబాటు ద్వారా పాపం, తదుపరి చేయరాని కార్యాలు చేయటం ద్వారా పాపం, విగ్రహారాధన ద్వారా పాపం. ఈ పాపాలన్నీ కూడా తండ్రికి మనకి మధ్యలోనట ఒక అగాధాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. తండ్రికి మనకి మధ్యలో ఒక దూరాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పాపాన్ని బట్టి మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, సిగ్గుపడుతూ ఉన్నటువంటి వాడుగా, ఎప్పుడోకప్పుడు తెలుస్తుంది కదా మనం చేసే పాపం ఏంటో. ఎందుకంటే మనం దేవుని బిడ్డలంగా ముద్రించబడ్డాం. దేవుని బిడ్డలంగా చలామణి అవుతూ ఈ పాపం చేస్తూ ఉంటే ఎప్పుడోకప్పుడు మనకు ఆ పాపం తెలుస్తుంది. తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే, నేనెంత పాపిష్టివాడినా, నేనెంత దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం చేశానా అని సిగ్గుపడేటువంటి స్థితి మనలో కనపడుతూ ఉంది. పాపం వల్లట మానవునికి సిగ్గు, భయం కలుగుతూ ఉంది.
అనగా దేవుని ఎదుట నిలవబడలేనటువంటి వారుగా కనపడతా ఉన్నారు. ఆదికాండంలో మనకు తెలుసు, ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడిని యెహోవా తోటలోకి వచ్చి, ఆదామా నీవెక్కడ ఉన్నావు, నీవెక్కడ ఉన్నావు. ఆదికాండం 3:7-8 మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 7వ వాక్యంలో వారు దిగంబరులమని తెలుసుకొని, అనగా వారి పాపం ఏంటో వారికి తెలిసింది. 8వ వాక్యం అంటాడు, యెహోవా ఎదుటికి వారు రాకుండా తోటలో చెట్ల మధ్యను దాగుకున్నటువంటి వారికి, అనగా దేవునికి ఆదాము హవ్వలకు మధ్యలో అగాధం ఏర్పడిపోయింది. దేవుని ఎదుట నిలవబడలేనటువంటి స్థితి వారికి ఏర్పడతా ఉంది. అందుకే యోహాను గారు అంటాడు, యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయం 20వ వాక్యంలో, దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించుచున్నాడు. అనగా దేవునికి కాని ఇష్టము కానిటువంటి చేసేటువంటి ప్రతి కార్యం, అది ఆలోచన కావచ్చు, క్రియ కావచ్చు, లేకపోతే తలంపు కావచ్చు, ఏమైనా కావచ్చు, నీవు దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి ప్రతి కార్యము కూడా వెలుగును ద్వేషించేటువంటి కార్యం. తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వాడు మరలా తిరిగి వెలుగునొద్దకు రాలేడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి అగాధాన్ని తగ్గించటానికి ఆ ఉగ్రతను మరి మనం తప్పించుకోవడానికి దేవుడు మనకి ఒక మార్గాన్ని ఇచ్చాడు. ఏమిటో మార్గం అంటే, పాపము చేసినటువంటి మానవుడిని దేవుడు ఏం చేశాడంటే తోటలో నుంచి బయటికి పంపించాడు, కానీ మానవుడికి మాత్రం శిక్షించలేదు. ఎందుకో తెలుసా? ఆయన తన సొంత చేతులతోటి ఆదామును తయారు చేశాడు. తన సొంత హస్తాలతోటి ఆ యొక్క ప్రకటెముకగా ఉన్నటువంటి ఆదాము నుంచి తీసినటువంటి ప్రకటెముకతో హవ్వను తయారు చేశాడు. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆదాము హవ్వల్ని తోటలో నుంచి బయటికి పంపించాడు. అంతేకాదు, వారి నిమిత్తం నేలను శపించాడు. ఆదికాండం 3:17 మనకు తెలియజేయబడతా ఉంది, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. వాటిని నువ్వు బాగు చేసుకొని నువ్వు కనుక సేద్యం చేసుకుంటేనే తప్ప నీకు ఆహారము దొరకదు. ఈ మొదటి సమూయేల్లో కూడా మనం అనేక సందర్భాల్లో 5:23 కానీ 15:22 కానీ దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయకుండా వ్యతిరేకంగా చేసినటువంటి వారికి వచ్చిన శిక్షలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇదే పాపం మానవులందరికీ కూడా సోకుతూ ఉంది. ఆదాము నుంచి వచ్చిన పాపం ఈ దినానికి మనకి వెంటాడుతూ ఉంది. ఆదాముకి ఏదైనా తోట ఎక్కడుందో మనకు తెలియకపోవచ్చు, మనం చూడకపోవచ్చు, ఆ తోటలోకి మనం వెళ్తామో లేదో తెలియదు, కానీ ఆదాము చేసిన పాపం ఇవాళకి కూడా మన వెంట వస్తానే ఉంది, మన వెంబడి వస్తానే ఉంది. రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ 5వ అధ్యాయం 12వ వాక్యంలో అంటాడు, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ప్రవేశించెను. ఈ మనుషుడే ఆదాము. ఆ పాపం నుంచి మనల్ని విడుదల చేయడానికి మరి 2వ ఆదాముగా క్రీస్తు ప్రభువు మన మధ్యలోకి వచ్చి మనందరి కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టినవాడుగా, తన రక్తాన్ని కార్చినటువంటి వాడుగా, అనగా పాపమునకు ఫలంగా మరణం వచ్చింది. ముందే చెప్పాడు దేవుడు, నువ్వు ఆ ఫలాలు తిన్న దినాన్న చస్తావని చెప్తే అదే చేశాడు మానవుడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. చివరగా ఆదాముకి ఇచ్చినటువంటి శిక్ష ఏంటో తెలుసా? అప్పటికప్పుడు శిక్షించలేదు, కానీ నీవు మొన్నే గనుక తిరిగి మన్నైపోతావు. నీవు మొన్నే గనుక తిరిగి మళ్ళా మన్నైపోతావు, అనగా మంటికి చేరిపోతావు. ఇంకెంతకంటే నిన్ను నేను శిక్షించలేను. నీవు బ్రతికున్నటువంటి కాలంలో నీవు మరలా మార్పు చేసుకో. పాపము జయించగలిగినటువంటి వాడు, పాపాన్ని జయించాలి. ఎలాగా జయించగలిగినటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే మన రక్షకుడైన క్రీస్తు ప్రభు. ఆయనను ఎవరైతే విశ్వాసం ఉంచగలుగుతారో, ఆయన మార్గంలో ఎవరైతే నడవగలుగుతారో వారు మాత్రమే రక్షణానుభవంలో ప్రభువుతో సహపాలి భాగస్థులుగా, ఆయనతో సమానమైనటువంటి రీతిలో ఉండగలిగేటువంటి వారుగా మరి ఉంటారు. మరి ఆ మార్గాన్ని ఎరిగి ఆ మార్గంలో జీవిస్తూ ప్రక్కకు పోయేటువంటి వారి స్థితి ఎలాగ ఉంటుందో తెలుసా? నాశనకరం. ఇందాక అనుకున్నాం కదా మనం, అగాధములోకి, పాతాళము యొక్క అగాధములోకి పరిశుద్ధమైనటువంటి ఆ దూతలు ఏ రీతిగా శిక్షకు పాత్రులయ్యారో, మనం కూడా పాపము చేస్తే అదే శిక్షకు పాత్రులుగా ఉంటాం. కానీ మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన మన రక్షకుడైన క్రీస్తు ప్రభువు మన మరణ పునరుత్థానములను బట్టి, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, అది మానవుల వరకు సాధ్యం. తిరిగి మరి 3వ దినాన లేచి మనకు ఒక మాదిరి చూపించాడు. నా మార్గంలో నడవండి. పాప జీవితాన్ని విడిచినటువంటి వారు ఇదిగో ఈ రీతిగానే మరణపు ముళ్ళును విరిచి విజయాన్ని సాధించేటువంటి వారుగా మరి కనపడతా ఉంటారు.
ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు సువార్తలో సువార్తకారుడు అంటాడు 10:45లో అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. పాపం వలన వచ్చే జీతం మరణమే, కానీ ఆ మరణాన్ని తప్పించుకోవాలి అంటే మనం క్రీస్తు ప్రభు వైపు తిరగాలి. కారణం ఏంటి? తిమోతి పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది, ఎందుచేత అది నెరవేరినటువంటిదిగా ఉంది. ప్రవచనాల్లో ఇచ్చిన వాక్యం నెరవేరింది, ప్రవచనాల్లో ఇచ్చినటువంటి మరణం జరిగింది, ప్రవచనాల్లో ఇచ్చినటువంటి తిరిగి లేచేటువంటి అనుభవాన్ని కూడా మరి ప్రభు మనకు చూపించి ఆయన తండ్రి కురుపార్శ్వాన్ని కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని ఆయన యొక్క కృపను మనం పొందుకోవాలి, ఆయనను మనం వెంబడించాలి, ఆయనను ఆశ్రయించాలి అంటే పాపపు జీవితంలో నుండి మనం దూరపరచబడాలి. ఎఫెసీ సంఘానికి రాస్తూ పౌలు గారు 1వ అధ్యాయం 7వ వాక్యంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, ఆయన రక్తము ద్వారా తప్ప వేరే రక్తము ద్వారా మనకు విమోచన జరగదు. మేకల యొక్కయు లేక ఆ యొక్క గొడ్లు లేక కోడల యొక్క రక్తం వల్ల కాదు, కానీ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మాత్రమే మనందరము కూడా విమోచించబడినటువంటి వారుగా కనపడతా ఉన్నాం. ఆయన రక్తం వల్ల మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. మనం చేసే ప్రతి పాపము కూడా క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని బట్టి మాత్రమే, క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి మాత్రమే మనకు విమోచన కలుగుతూ ఉంది. ఎందుచేత ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా జీవించాలి. ఆయన నీతిమంతుడు, మనం నీతిమంతులంగా జీవించాలి. ఆయన యథార్థవంతుడు, మనం యథార్థంగా జీవించాలి. అంతేకాదు ఆరాధించేటప్పుడు కూడా ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించగలిగితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుతో సహపాలి భాగస్థులంగా మనం ఉండగలుగుతాం. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. పాపాన్ని నుంచి దూరం అవుదాం, ప్రభు చెంతకు చేరదాం, ప్రభువుతో సహపాలి భాగస్థులంగా ఉండి ప్రభు ద్వారా తండ్రి యొక్క సముఖములో చేరడానికి ఈ లోకంలో దేవుడిచ్చినటువంటి మన ఆయుష్ ప్రకారంగా మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీరు ఇచ్చినటువంటి క్షేమకరమైనటువంటి కృపను బట్టి మీకు వందనాలు నాయన. మీరు దయచేసినటువంటి యొక్క శ్రేష్టమైన వాక్యము కొరకు మీకు వందనాలు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారుగా ఈ లోకములో మానవులు ఉంటూ ఉండగా కేవలము ప్రభువా మీ యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి, మీ ప్రేమను బట్టి నాయన అనేక పాపాలతోటి మేము కొట్టుమిట్లాడుతూ ఉండగా మమ్మను ప్రేమించి మీ ప్రియకుమారుని ఈ లోకానికి మా కొరకు పంపి ఆయన విమోచన క్రయధనముగా మా కొరకు శిలువ మరణానికి అప్పగించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచేటువంటి అనుభవాన్ని మాకు చూపించి నేరుగా లేఖనాల్లో ప్రవచనాల్లో చెప్పబడిన ప్రతి మాటను కూడా మీరు నెరవేర్చి నాయన మాకు శ్రేష్టమైన మార్గాన్ని చూపించిన విధానం కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చినటువంటి శ్రేష్టమైన తరుణం కొరకు వందనాలు. ఈ మాటలు వినేటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఫలప్రదంగా చేసి బలపరచమని సమస్త స్తుతి మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు అర్పించుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు, ఈ వాక్యము వినేటువంటి వారికి, సహకరిస్తూ ఉన్న ప్రతి బిడ్డకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.